మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అస్మిత. ఇది వినాయక చవితి వ్లాగ్ మాత్రమే కాదు, ఆ రోజుతో పాటు ఆ రోజు మా డాడీ బర్త్డే అయింది, తర్వాత ఆ వీక్లో జరిగిన హైలైట్స్, పిల్లలవి అండ్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మీరు చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎప్పుడు పండగ వీడియో ఒకటే పెడతాను, కొంచెం ఇది వారం అంతా జరిగిన హైలైట్స్ పెట్టగలుగుతున్నాను. అండ్ చాలామంది ఆదిత్య ఇంకా డైపర్ వేస్తున్నారు అంటారు. 90% వేయట్లేదండి, ఇంట్లో ఉంటే అస్సలు వేయట్లేదు. బట్ ఇప్పుడు మేము పూజలో హడావిడిగా ఉంటాం, బట్ సడన్గా బాత్రూమ్ అంటే పరిగెట్టలేం కాబట్టి అప్పుడప్పుడు వేస్తున్నాము, నైట్స్ వేస్తున్నాము. సో అది ఈ ఏజ్ పిల్లలందరికీ ఏంటంటే ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. ఆ టాపిక్ మనం నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడైతే నేను ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ ఒకసారి మళ్ళీ వైప్ చేస్తున్నా, గాలికి సన్నగా దుమ్ము వచ్చేస్తుంది కాబట్టి నైట్ అయితే అరేంజ్ చేసుకోవడం అవ్వలేదు. ఈ ముందు వాట్ హ్యాపెండ్ డే బిఫోర్ ద ఫెస్టివల్ని వ్లాగ్ పెట్టాను, డే ఇన్ మై లైఫ్ లాగా క్యాజువల్గా. రోజు చాలా జరిగి షాపింగ్ వెళ్ళాం మా డాడీ బర్త్డే కాబట్టి. అండ్ మా హస్బెండ్ ఒక పార్టీ అంటే మ్యూజిక్ సంబంధించి ఒక ఈవెంట్కి వెళ్ళారనమాట. సో అందుకే నైట్ అరేంజ్ చేసుకోవడం కావాలని ఒక్కదాన్నే ఉన్న కిడ్స్తో. సో కష్టం కదా, నేను టైర్ అయిపోయాను. ముంబై నుంచి వెళ్ళి రావడం వల్ల 2 days సరిగ్గా నిద్ర లేదు. సో ఐ థాట్ రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డే కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పి ఇక్కడైతే పాలవెల్లి మెటల్ ఉంది మాకు ఆల్రెడీ. సో చెక్కది ఏంటంటే ఇక్కడ ఒక్కొక్కసారి దొరుకుతుంది, ఒకసారి దొరకట్లేదు. అండ్ దాచుకునేదాన్ని ఇదివరకు చెక్కదే 4 ఏళ్ళు వాడేదాన్ని జాగ్రత్త, కానీ ఫంగస్ పడుతుంది అనమాట. సో ఇది జర్మన్ సిల్వర్ ఐటమే. సో నీట్గా తుడుచుకొని ఎవ్రీ ఇయర్ దాచుకుంటున్నాము, పైన పెట్టుకుంటున్నాము. కొంతమంది బాగా వెండికి అలాంటి వాటిలో కూడా చేయించుకుంటారు. సో ఇదైతే చూడడానికి కూడా బుజ్జిగా ఉంటుంది, మాకు సరిపోతుంది. పెద్ద పాలవెల్లి కొనుక్కుందాం అనుకున్నా ఈసారి, సో కుదరలే, నెక్స్ట్ టైం చూడాలి. అండ్ ఇక్కడైతే ఇది ఆల్రెడీ రీల్లో పెట్టేసాను ఆ రోజే, ఐ మీన్ షార్ట్ వీడియోలో. అది చేంజ్ చేస్తున్నామమ్మా, ఇది ఇంకొక ముడ వేయాలి, ఒక ముడ వేసారు. ఒక ఎడ్జ్కి చేయాలన్న, రెండు ఒకటే ఉండకూడదురా. ఎడ్జ్కి చేస్తే అప్పుడు మనం టై చేయడానికి ఉండాలి కదమ్మా. గుచ్చుకుంటుంది అవి తొడవలు పోయినాయి, ఇది మనం చేయలేం. ఇంకా చూడు, నాన్న ఆలోచిస్తా, చూడు ఫస్ట్ చూస్తే ఇక్కడ ఎక్కువ తీసుకో, ఇక్కడ తక్కువ తీసుకో. ఓకే, ఎడ్జ్ లో చెయ్యాలి, లాంగ్ గా ఉండాలి మనకి. ఎడ్జ్ లో చేసి మళ్ళీ ఇంకొక ఇటు తిప్పేసి అప్పుడు వస్తాం. మేము చేస్తుంటే వాళ్ళకి వచ్చిన రాకపోయినా వాళ్ళు ఏదో చేసేయాలనుకుంటున్నారు. అర్జున్కి అయితే కొంచెం ముడి వేయడం మంచిగానే వచ్చు, అదే చెప్తున్నాను అనమాట. బట్ ఏంటంటే వాళ్ళు వెనకుండా ఫస్ట్ వచ్చింది ఇంప్లిమెంట్ చేసేయాలని ఆత్రం ఉంటుంది, అందుకనే కొంచెం కామ్ డౌన్, స్లో డౌన్ అని చెప్పి చూపించి ఎలా ముడేయాలో చెప్తున్నాం అనమాట. చిన్నప్పుడు మా డాడీ ఇలా అంతా చేస్తుంటే అలా పక్కన కూర్చొని అన్ని చిన్న చిన్న పనులు టైట్ చేసేదాన్ని నేనైతే. మా తమ్ముడు కూడా ఓకే బట్ నేను ఎక్కువ అనమాట. మొత్తం గడపలన్నిటికి పసుపులు రాసేసి, ముగ్గులు వేసేసి, పీటలన్నీ కడిగేసి, అబ్బో అసలు మామూలు అంటే పుణ్యం అంతా చిన్నప్పుడే చేసేసుకున్నానండి, సేవ అంతా దేవుడికి. సో ఇక్కడైతే అన్నీ అరేంజ్ చేసుకుని ఈ విధంగా సెటప్ చేసుకున్నాము. సో వినాయకుడిని బట్టి చక్కగా మా హస్బెండ్ పూజ చేస్తూ ఉన్నారు, నేను కొంచెం నైవేద్యంకి అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ప్యారలల్గా. అక్కడే పక్కనే ఉన్నాను, చిన్న చిన్న బిట్స్ హైలైట్స్ తీసుకున్నాం అనమాట. అండ్ ఎప్పుడు పండగలకు జరిగే మిస్టేక్ ఈసారి నేను చెయ్యలేదు. బేసిక్గా ఫుడ్ ఏంటంటే మన ఇంట్లో కానీ ఏమైనా పంచిపెట్టదలుచుకుంటే ఎంత అవసరమో అంతే వండుకోవాలని చెప్పి హడావిడిలో ఎక్కువ వేసేసి తర్వాత అది వేస్టేజ్ ఉత్తినే ఏం చేయలేం కదండి. సో ఫుడ్ వేస్టేజ్ అస్సలు చెయ్యొద్దు, పండగలు ఇంకా జాగ్రత్త. మనం ఎలా కన్జ్యూమ్ చేస్తాం దాన్ని బట్టి కుక్ చేసుకోవాలని నేను తక్కువ స్వీట్, దద్దోజనము, ఉండ్రాళ్ళు చేశాను అనమాట. చాలా కొంచెం క్వాంటిటీ చేశాను. ఈవినింగ్ కల్లా అందరం అలా ప్రసాదాలు తినేసాం, హ్యాపీగా అయిపోయింది. సో ఇక్కడ పిల్లలు కూడా పత్రి వేస్తున్నారు నెమ్మదిగా. అర్జున్కి కథ అంతా వినిపించాను ఈసారి. సెంటర్లో పెట్టి పర్వాలేదు, ఇట్స్ ఓకేలే పోనీ. దేవుడి అది గుడ్ బాయ్. గోవిందా చెప్పు ఫస్ట్. తమ్ముడు గోవిందా అను, గోవిందా తమ్ముడు. నేను ఒక చెప్తాను, రిపీట్ ఏకదంత. ఆదిత్య అన్నయ్య చెప్పింది చెయ్యమ్మా. అర్జున్ ఒక భజన నేర్చుకున్నాడు, అది ఆదిత్యకి చెప్తున్నాడు, అసలు వెంటనే పాపం. ఇక్కడ అయితే మా డాడీ వచ్చారు, వాళ్ళ ఇంట్లో కూడా పూజ అయిపోయాక నెక్స్ట్ మా చేత ప్రదక్షిణం చేస్తున్నారు. చూడు ఓం యానకాని పాపాన్ని జన్మాంతకృతాన్ని తాని తాం ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాణం పాప ఆత్మం పాప సంభవ త్రాయిమాం కృత్యాన్ని శరణాగతవత్సరణ దాశరణం నాస్తి త్వమేయం శరణం మమ. శ్రీ వరసిద్ధివినాయక స్వామినే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి, సాష్టాంగ నమస్కారం సమర్పయామి, సాష్టాంగ నమస్కారం సమర్పయామి.
గోవిందని గోవింద 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 సో నేను ఒక పెద్ద డిఫరెన్స్ గమనించానండి. ఏంటంటే మన జనరేషన్కి టీవీలో అలా మూవీస్ చూస్తూ ఉండేవాళ్ళం. పండగ అనగానే ఆ దేవుడు సినిమాలు మూవీస్ అన్నీ వేసేవాళ్ళు కదా, మనకి ఈజీగా అన్నీ అర్థమయ్యేవి. అంటే కథలు వింటున్నప్పుడు ఇప్పుడు ప్రతి పూజకి కథ ఉంటుంది కదా, లైక్ వ్రతానికి నార్మల్కి. సో ఆ కథ ఏంటని మనం మూవీస్లో చూడడం వల్ల ఈజీగా మనకి కనెక్ట్ అయిపోయేవాళ్ళం, పిక్చరైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేది. ఈ పిల్లలు అలాంటి మూవీస్ అని చూడరు. మన నెట్ఫ్లిక్స్లో అయిపోయింది జనరేషన్. సో టీవీలో డిఫాల్ట్గా ఏ ఛానల్ తిప్పినా దేవుడి సినిమాలు వచ్చేవి కదా. సో న్యాచురల్గా వీ టెండ్ టు వాచ్. ఇష్టంగా అది కూడా, అబ్బాయి వాళ్ళు ఈ మూవీ వస్తుంది, బాబా సాయిబాబా మూవీ వస్తుంది, లేకపోతే శివుడు మూవీ వస్తుంది. ప్రతి పండగకి వాళ్ళు రిలేటెడ్ చక్కగా వచ్చేవి. మనకి ఏంటంటే కథలు గుర్తుండిపోయేవి. సో ఇప్పుడు ఏంటంటే చాలా వర్క్ చేయాల్సి వస్తుంది అనమాట పిల్లలకి ఇవి నేర్పించడానికి. ఇలా ఏదో పూజ రోజు కాదు, మనం ఎప్పుడు కూడా అప్పుడప్పుడు స్టోరీస్ చెప్తూ ఉంటే వాళ్ళకి ఆ కనెక్షన్ ఏర్పడుతుంది అని నాకు అనిపించింది. సో ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారు కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నాం? టోర్నమెంట్. ఏం టోర్నమెంట్ ఇవాళ లేవమ్మా? గణేష్ టోర్నమెంట్. చెప్పులు వేసుకుని వెళ్తే నువ్వు చెప్పులు లేకుండా తిరిగితే బాగోదు. మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నావు. పైగా అడుగుతాడండి, వెళ్ళిపోతాడు. జాగ్రత్త అర్జున్, ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఇంటికి వచ్చి పలకరించి, అర్థమైందా? అలా ఉండిపోకు. మార్నింగ్ అంటాడు పైగా మేము కిడ్స్ కూడా పూజ అంతా ఉండాలా, కొంతసేపు ఉంటే సరిపోతుంది కదా అని అడుగుతున్నాడు. అయ్యో, చిన్నప్పుడు పూజ లేకపోయినా పండగ అంత ఎంతూజియాజం ఉండదు. మాతప్పు కూడా ఉందిలేండి. మేము ఆ ఎంతూజియాజం ముందు నుంచి క్రియేట్ చేయకపోవడం మాతప్పు కూడా. ఇవాళ కూర్చోబెట్టి వీడికి వినాయకుడి మీద ఉన్న సినిమాలన్నీ పాత సినిమాలు కూర్చొని చూపించాలనుకుంటున్నా. ఆదిత్య పడుకుంటున్నాడు. పడుకున్నాక నేను లంచ్ చెయ్యాలి. చాలా 3:30 అయిపోతుంది టైము. సో ఆదిత్య ఎందాక తూలిపోతూ ఉన్నాడు కదా, అక్కడి నుంచి తీసి బెడ్ మీద తీసుకురాగానే క్రాంకీ అయ్యి ఇంకా పడుకోలేదు. చాలా బాధ పెట్టాడు. నాకు తను ఇద్దరు వచ్చినా ఇంకా కష్టపడి భరించాల్సి వచ్చింది. 5కి వాడు డౌన్ అయ్యాక నేను కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట. తర్వాత మా తమ్ముడు వాళ్ళు వచ్చారు ఈవినింగ్. మా డాడీ కేక్ కొందామని ఇద్దరం వచ్చాం బయటకి. ఇక్కడ ప్యూర్ వెజ్ ఇది బేకరీ, మంచి కేక్ తీసుకున్నాము. తీసుకొని ఇవ్వండి మా తమ్ముడు మాట్లాడుతున్నాడు, చూడండి మీకోసం మాట్లాడుతున్నాడు. ఏంటి నందుగారు కనిపించట్లేదంటనా? నందుగారు పర్ఫార్మెన్స్ బాగుందండి. మా రాఖీ రీల్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కామెడీ రీల్ ఒకటి చేసాము, ఎంతమంది చూసారో చూడకపోతే వెళ్ళి చూడండి. అంత పెద్ద కేక్ కొన్నాం కదా, మళ్ళీ గుడ్డి కప్ కేక్ కొని టేస్ట్ చేద్దామని ఇక్కడే టేస్ట్ చేస్తుంది. చిన్న పిల్లల కన్నా దారుణంగా దాన్ని ఇప్పుడు అన్ప్యాక్ చేయడం ఇప్పుడు కూడా కొనుక్కోకపోతే అలా కాదు కదా. చిన్నప్పుడు వీడియో గేమ్లు ఆడుకుందామని ఆడుకోలేక, ఇంకేంట్రా ఎగ్జిబిషన్లు జేంట్వి ఎక్కలేక చాలా చేయలేదు. అంటే కొన్ని మొహమాటానికి కొన్ని భయానికి చేయలేదు. ఎప్పుడు మేము ఒకసారి ఇది తినిపిస్తలేదు తెలియదు కానీ ఓ రెస్టారెంట్కి వెళ్ళాం నేను మా తమ్ముడు. అప్పుడు నేను ఇంజనీరింగ్ 3rd ఇయర్, వీడు 1st ఇయర్. కళ్యాణి రెస్టారెంట్ పేరు కూడా గుర్తుందని చెప్పకుండా వాడికి అర్థమైపోయింది. సో ఏంటంటే లోపలికి వెళ్ళి మెనూ కార్డ్ చూసి అన్నీ 500 ఉన్నాయి. అప్పట్లో 500 అంటే చాలా ఎక్కువ, ఇప్పుడు కూడా ఎక్కువే. ఇలా చూసి తమ్ముడు వెళ్ళిపోతాను అన్యాయంగా అనిపిస్తుంది ఇక్కడ. కామ్గా లేచి వచ్చేసాం అనమాట. అంటే వాడు అనుకుంటే మనకేంటి మరి టూ మచ్ అనిపించింది. మా పాకెట్ అంత భారం పడలేదని చెప్పి వచ్చాం. అలా ఎన్నో రోజులు ఉన్నాయి. వింతవన్నీ చాలా చేసాం అనమాట చిన్నప్పుడు. సో ఇప్పుడైతే కప్ కేక్ టేస్ట్ చేస్తున్నాడు, ఎలా ఉందో చెప్తాడు. బాగుంది. మీకు ఇష్టం కొంచెం కేక్ లేదు అన్నట్టు, నాకు అంత ఓకే ఓకే. మా తమ్ముడు వాళ్ళు కూడా ఇంకా బేబీ ఉన్నాగా చిన్నది, వాళ్ళు పాపం హెక్టిక్గా ఉంటుందన్నమాట రొటీన్. అండ్ మా ఇల్లులు కూడా చాలా దూరం, అందుకని మేము ఇలా ఫన్నీగా ఏదైనా చేద్దాం సరదాగా అనుకుంటాం కానీ అవ్వదు. వచ్చినప్పుడు వాడు రాకరాక వస్తాడు, అరగంట కూర్చొని ఏం జరుగుతుంది లైఫ్లో కబుర్లు చెప్పుకునేసరికి అయిపోతుంది అనమాట. మాకు అంత ఇంట్రెస్ట్ ఏం రావట్లేదు. బట్ మా ఇద్దరికి నాకు బెంగళూరులో వచ్చినప్పుడు బుడ్డోడు భలే టిక్టాక్ వీడియోస్ చేసేవాళ్ళం అండి. కామెడీవి బాగా చేసేవాళ్ళం, ఇద్దరం ఎంజాయ్ చేస్తూ.
సో వి మిస్ దోస్ డేస్. అండ్ ఇక్కడైతే కింద గణేష్ మండపం అంతా వేశారు. అక్కడ ఫస్ట్ డే కదా చాలా గ్రాండ్గా అవుతున్నాయి. అండ్ తంబోలో పెడతారు కదా, అర్జున్ అయితే అసలు తంబోలో అని 10 రూపాయల నోట్ ఎత్తికేసుకొని వెళ్ళిపోయి ఇంకా అక్కడ చూడండి మెట్ల మీద ఎంత హ్యాపీ కూర్చున్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అంటే నా డిపెండెన్సీ లేకుండా పేరెంట్స్ రావాలి అని లేకుండా చక్కగా ఫ్రెండ్స్తో ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఆ భయం ఉండకూడదు, ఈ ఏజ్లోనే సోషలైజ్ అవ్వాలి, భయం పోవాలి, అందరితో కలవాలి కదా. సో హ్యాపీగా అది ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ మా కమ్యూనిటీలో లైక్ లాస్ట్ ఇయర్ కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా బాగా ఆర్గనైజ్ చేసి బాగా చేస్తారనమాట వినాయక చవితి. అండ్ ఏ పండగైనా శ్రీరామనవమి కూడా చాలా బాగా చేస్తారు. సో ప్లస్ అండ్ మైనస్ రెండు ఉంటాయి ప్రతి కమ్యూనిటీలో. ఇక్కడ మెయిన్ ఏంటంటే స్పేషియస్గా ఉంటుంది, టవర్ టు టవర్ చాలా స్పేస్ ఉంటుంది అనమాట. అందుకని ఇలా ఏమన్నా ఉత్సవం చేసినా క్రౌడ్ అంతా సఫకేటింగ్గా ఉండదు, చాలా విశాలంగా ఉంటుంది ప్లేస్. కొన్ని కమ్యూనిటీస్ దగ్గర కట్టేస్తారు కదా టవర్స్, అది ఇక్కడ ఉండదు, చాలా బాగుంటుంది. ఎంతమంది అన్న అకామిడేట్ అవుతారు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫుల్ ఫస్ట్ డే కాబట్టి అసలు 100% అందరూ వచ్చినట్టున్నారు. నేను చాలా తక్కువ టైం ఉన్నా బికాజ్ డాడీ బర్త్డే ఉంది కదా. సో వాళ్ళు మా ఇంటికి వచ్చారు, కొంచెం లైక్ డిన్నర్ ప్లాన్ చేసుకుని ఈ హడావిడిలో ఉన్నాము. అర్జున్ తీసుకురావడానికి నేను కిందకు వచ్చి దేవుని కూడా దండం పెట్టుకున్నాను అనమాట. అప్పుడు బట్ తంబోలా వల్ల ఫుల్ అక్కడ రష్ ఉండిపోయింది. ఇక్కడ ఫుల్ హౌస్ అయిపోయింది, బట్ మా వాడికి ఇంకా 5 నెంబర్లు ఉండిపోయినా. నేను జల్దీఫై రివర్స్లో ఆడుతున్నా వింటారు. నెక్స్ట్ రోజు ఫుల్ హౌస్ కొట్టాడు, చాలా ప్రౌడ్గా వస్తాడు అనమాట హౌస్ అయ్యాక. ఇస్తాను, నువ్వు కూర్చుంటే ఇస్తాను. అయితే సోఫా మీద కూర్చో. ఆదిత్య నీ బర్త్డే ఎప్పుడు? నీ బర్త్డే చెప్పు బుజ్జి ఒకసారి. నీ బర్త్డే ఎప్పుడు? అక్టోబర్ అక్టోబర్ 8th. అమ్మది 9th. నేను కన్నప్పటి నుంచి నా బర్త్డే. మామది 28th. ఇది ఎవరు ఇవాళ ఎవరి బర్త్డే? తాతది. హ్యాపీ బర్త్డే తాత సాంగ్ పాడు మరి. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే తాత, హ్యాపీ బర్త్డే తాత, హ్యాపీ బర్త్డే తాత. ఇప్పుడు పాడు, తాత వచ్చాక పాడు. సింగ్ ఇప్పుడు పాడు గట్టిగా గట్టిగా. హ్యాపీ బర్త్డే టు యు తాత. హ్యాపీ బర్త్డే తాత. ఇంకా స్లోగం. తాత నేమేంటి? ఎన్ని ఇయర్స్ కి తాతకి? ఎన్ని ఇయర్స్? సరే వెయిట్ ఎత్తుకో. మామని ఎత్తుకోమని నిన్న. ఎవరిదో ఫోన్ వస్తుంది. హ్యాపీ బర్త్డే ఎత్తుకో. అరే ఎవరు చేసి పడతా చేసి మీకు పెడదామని ఒకసారి My dad is my ATM. No, my dad is my support. Nana, my support. But you literally watch and you said, Nana, my support, Akka, my support. చిన్నప్పుడు మా తమ్ముడికి నాకు టీ షర్ట్ ఉండేది, మై డాడ్ ఈజ్ మై ఏటీఎం అని. గ్రీన్ కలర్ టీ షర్ట్ అనమాట. ఇద్దరం వేసుకున్నాను, అంటే మా తమ్ముడు టీ షర్ట్, బట్ ఇద్దరం వాడేవాళ్ళం. హ్యాపీ బర్త్డే నాన్న.
థ్యాంక్ యూ ఆల్రెడీ విష్ చేస్తారు కాబట్టి ఇన్ అడ్వాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకంటే ఎక్కువ మా డాడీ ఫ్యాన్స్ ఉంటారు నా ఛానల్లో. చాలామంది బయట కలిసినప్పుడు పలకరిస్తారంట, ఎంత బాగా మాట్లాడతారో అందరూ. మా పేరెంట్స్ ఇద్దరు చెప్తుంటారు ఎంత ఇష్టంగా పలకరిస్తారో మమ్మల్ని అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండి. అండ్ ఆ రోజైతే నైట్ అలా అయిపోయింది. లైట్గా టిఫిన్ తెచ్చుకున్నాం ఉడిపి దగ్గర నుంచి, ఇంట్లోని ప్రసాదాలతో కానిచ్చేసాం అనమాట. నెక్స్ట్ రోజు మార్నింగ్ దేవుణ్ణి అంతా తీసి మొత్తం నీట్ చేసుకుని అంతా అయింది. మా ఆయన అన్నారు లంచ్కి బయటకు వెళ్దాం అన్నారు అప్పటికప్పుడు. ఇదేంటి ఇవ్వాలే అనుకుంటే వీకెండ్ కదా సర్లే పిల్లలు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుందని చెప్పి తీసుకెళ్దాం అనుకున్నాము. సో సక్సెస్ఫుల్గా వెళ్ళాము 1 o'clock అలాగా. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే. మేము చాలా రోజుల తర్వాత దీని ఏమంటారు సన్ రూఫ్ ఓపెన్ చేసాం. ఇది ఇన్వైట్ చెయ్యకు, ఇప్పుడు ఇక్కడ కూడా ఇది రిక్వెస్ట్లో ఉన్నది. పెరిగింది వాన. అది కిందకి వెళ్ళిపోతామా? చల్లుకుందామా? It's raining, my hot chocolate is flying. మా ఇంటికి వెళ్ళి దారి కాకుండా సైడ్ ఇంకొంచెం పాత తీసుకొని ఈ రోడ్లో ఖాళీగా ఉంటుందన్నమాట. జస్ట్ నైట్ అయితే ఫుడ్ స్ట్రీట్ లా కొన్ని ఉంటాయి, అసలు ఇంకేం ఉండదు, ట్రాఫిక్ ఉండదు. ఆ రోజైతే ఇంకా మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఖాళీగా చల్లగా బాగుంటుంది. ఆ చుట్టూ గ్రీనరీ కూడా ఉంటుంది. సో సేఫ్టీ మెజర్స్ కొంచెం చాలామంది చెప్తారు కదా. సో ఇలాంటి కామ్ రోడ్స్లోనే సన్ రూఫ్ ఓపెన్ చేస్తే బెటర్ అండి. ట్రాఫిక్ ఉన్నప్పుడు డస్ట్ వచ్చేస్తుంది అండ్ సేఫ్ కూడా కాదు. గబక్కమని కుదుపులు వస్తే పిల్లలకి గడ్డం తగులుతుంది కదా. సో మేము ఎప్పుడు ఇలా ఖాళీగా ఉన్న రోడ్లో లైట్ స్లోగా తీసుకెళ్తూ ఉంటారు తను. ఇంటికి వచ్చాక వినాయకుడిని కింద ఇచ్చేస్తే వాళ్ళు నిమజ్జనం తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్తారు అనమాట. అది తీసుకెళ్ళడానికి వినాయకుడిని తీస్తే ఆదిత్య చూడండి ఏం చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు చూపించు నాకు. ఆ స్మైల్ స్వామి ఎలా స్మైల్ చేస్తున్నది. ఎలా స్మైల్ చేస్తున్నారమ్మా? జో చెప్తున్నావా? అయ్యో ఆయన నిజంగా వచ్చింటాడు, అంత వచ్చి పెట్టినావు. సో గణేశాకి క్యూట్గా బాయ్ బాయ్ చెప్పాడు. నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మళ్ళీ రావాలి అని చెప్పి కింద ఇవ్వడానికి వచ్చామన్నమాట. ఇదిగోండి అక్కడ ఇంకా కొంచెం భజన అండ్ కొంతమంది లైక్ డాన్స్ అవి చేస్తున్నారు కల్చరల్స్ లాగా, అందుకని వెయిట్ చేస్తున్నాము. మధ్యలో గ్యాప్లో వెళ్ళి అక్కడ స్టాండ్ దగ్గర పెట్టేసేయచ్చు అనమాట. మన పత్రి అవన్నీ కూడా పెడితే వాళ్ళు నీట్గా దాన్ని ఎక్కడ అలా ప్రాపర్గా చేయాలో అలా చేస్తారు. సో కూర్చుంటున్నాడు కామ్గా, వదలట్లేదు, విగ్రహాన్ని హగ్ చేసుకునే ఉంటున్నాడు. అర్జున్ కూడా ఒకసారి తల మీద పెట్టుకొని నమస్కారం పెట్టుకో అని చెప్పి అక్కడ వెళ్ళాము. సో ఇలా కూర్చొని ఇక్కడ కూడా అందరూ ఆల్మోస్ట్ అలా పెట్టేస్తూ ఉంటారు అనమాట. మంచి పద్ధతి, ఇలా అయితే హ్యాపీగా అవుతాయి. మన అలాగే మట్టి విగ్రహమే కాబట్టి చక్కగా నిమజ్జనం చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకోండి ఇది ఒక 3 days పోయాక ఫుటేజ్ ఇది. సో అర్జున్ ఆ రోజు పాట పాడిద్దామని చెప్పి నేమ్ ఇచ్చాను. కాకపోతే ఆ పర్టికులర్ డే చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి, 14 పర్ఫార్మెన్సెస్ ఉన్నాయన్నమాట. అందులో కల్చరల్ క్లాసికల్ డ్యాన్స్ 2 ఉన్నారు. సో చాలా టైం ఉంది, లాంగ్ ప్రోగ్రామ్ అనమాట. నేను అప్పటి వరకు చాలా వెయిట్ చేశాము. కాకపోతే అర్జున్ ఆల్మోస్ట్ లాస్ట్లో పడింది. ఇంకా నెక్స్ట్ డే స్కూల్కి ఇబ్బంది అవుతుందని ఇంకొక రోజు పెడదురు కానీ అని చెప్పి దాన్ని పోస్ట్పోన్ చేయించేశాను. వాడు కూడా చాలా హైపర్గా ఉన్నాడు. అండ్ ఇక్కడ ఆదిత్య చూడండి చక్కగా, నాకు పిల్లల్ని ధైర్యంగా చూడడం ఇష్టం. బేసిక్గా ఒక ఏజ్ వరకు డిపెండెంట్గా ఉండాలి, బట్ టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ ఆర్ఎల్స్ బెంగలు, భయాలు, టెన్షన్లు, అమ్మో పడిపోతాడేమో, అదేదో తగిలేస్తుందేమో, నాకంటే అలా నెగిటివ్ సైడ్ ఆఫ్ థింగ్ ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట అప్రోచ్. మన మైండ్ ఎలా ఉంటే, పేరెంట్ మైండ్ ఎలా ఉంటే కిడ్ మైండ్ కూడా అలాగే ఉంటుంది. సో నేను 10 feet దూరంలోనే ఉన్నాను, అక్కడ అందరూ తెలిసిన వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారు. అలాంటి దగ్గర అట్లీస్ట్ మనం వదిలేస్తూ ఉంటే, మనం చూస్తూ మొత్తం మనం కేర్లెస్గా వదిలేయడం కాదు, మనం వాళ్ళని 100% కాన్సన్ట్రేషన్గా చూస్తూ కొంచెం
సర్కిల్లో వదిలేస్తే వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయడం అలవాటు అవుతుంది, భయం ఉండదు. బేసిక్గా ఏంటంటే అమ్మ పక్కన లేకపోతే ఎవరిని ఎత్తుకెళ్ళిపోతారు, ఇంత టెన్షన్ పడ్డా నాకు ఇష్టం ఉండదు అనమాట. బట్ యాజ్ ఐ సెడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ఎలాంటి చోటు ఉన్నాం, పబ్లిక్ ప్లేసెస్లో ఒకలా ఉండాలి, ఇలా ప్రైవేట్ క్లోజ్డ్ గ్రూప్లో ఒకలా ఉండాలి. సో పడతారు దెబ్బ తగులు చూసుకుంటాము. సో సేఫ్టీ చూసుకుంటూ ఎక్స్ప్లోర్ కూడా చేయనిస్తేనే భయం అనేది ఉండదు పిల్లలకి. సో ఇలాంటి అకేషన్స్లో ఇంకా బాగా సోషలైజ్ అవుతారు. అందుకే ఇలాంటివన్నీ పెట్టున్నారేమో మన చిన్నప్పటి నుంచి అందరూ కలిసి కొంచెం అన్ని పనులు చేసుకోవడానికి. అర్జున్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగా తిరుగుతాడు సందడిగా. అసలు ఏంటంటే నా డిపెండెన్సీ 0 అనమాట వాడిదైతే. అండ్ ఇక్కడ చిన్న పిల్లలందరూ డాన్స్ చేశారు ఆ రోజు. అండ్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మా హస్బెండ్ అండ్ మా బావగారు కూడా ఆ రోజు పాట పాడారనమాట. యాక్చువల్లీ 2 సాంగ్స్ అనుకున్నారు. యాజ్ ఐ సెడ్ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మళ్ళీ టైట్ అయిపోతుంది స్కెడ్యూల్ అని చెప్పి ఓన్లీ ఒక్క సాంగే పాడుతున్నారు. నేను వీడియో చాలా స్టేబుల్గా మంచిగా తీయడానికి ట్రై చేశాను, కానీ చుట్టుపక్కల అందరూ మాటలు అవి ఎక్కువ క్యాప్చర్ అయింది. అండ్ స్పీకర్లో వస్తుంది కదా, సో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిందనమాట నా వీడియో మ్యూట్ చేయాల్సి వచ్చింది. మీరు రిథమిక్ రాగా స్పేస్ ఫాలో అవ్వండి. అండ్ లైవ్ బ్యాండ్స్ కూడా ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారనమాట. ఎనీ కేఫే పార్టీ ప్లేసెస్ ఎక్కడైనా సరే వీళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు మేము పేజ్లో అనౌన్స్ చేస్తాము. సో యూ కెన్ క్యాచ్ అప్ ద, తప్పకుండా చెక్ చేయండి. రీసెంట్గా ఒక కెఫేలో అయింది, ఆ వ్లాగ్ కూడా వస్తుంది, సూన్ పోస్ట్ చేస్తా. సో స్టే ట్యూన్. సో అలా అయితే ఈ వారం అంతా చాలా బాగా గడిచింది గైస్. మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. అర్జున్ నా నెక్స్ట్ రోజు సాంగ్ పెడతాడు, అది తప్పకుండా షార్ట్స్లో పెడతాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ అంతే, నెక్స్ట్ ఇంకొక మంచి ఎగ్జైటింగ్ వ్లాగ్ రాబోతుంది. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.